గుడ్ ఈవినింగ్ అండి. యూజువలీ హీరోగా లాస్ట్లో నన్ను పిలుస్తారు, కానీ ఈరోజు నాతో దిద్దారనమాట. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రైలర్ మీకు నచ్చుంటుంది అనుకుంటాను. మా ట్రైలర్లో ఒక చాలా ఇంపార్టెంట్ డైలాగ్ వచ్చింది. మా సినిమా కూడా అదే వాస్తవం. సుదర్శన్ గారు చెప్పింది. మార్నింగ్ షో విషయం తెలియదు, కానీ కొంచెం టాక్ బయటకు వస్తే మ్యాటర్ ఏంటో మీకే తెలుస్తుంది. ఈ సమ్మర్కి ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఎంజాయ్ చేసే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఒక కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మొత్తం ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే అరవింద్ అండ్ మధు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. చాలా రోజులుగా ఇట్లాంటి ఒక టీం బయటికి రావాలని చాలా ట్రై చేశారు. ఒక ఆనెస్ట్ ఎఫర్ట్, 100% ఈ ఎఫర్ట్కి పెద్ద ఫలితం వస్తుంది మధు గారు. ఈరోజు నేను మీకు దేవని చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. సినిమా గాడ్ అని ఒక ఆయన ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అండ్ ఐఎమ్ షూర్ మనం చాలా మంచి పాయింట్స్ అక్కడ తీసుకున్నాం. చాలా మంచి సినిమా అవుతుంది. అండ్ అనీష్ కురువిల్లా గారు, సత్యకృష్ణ గారు, పాయల్ రాధాకృష్ణ గారు, సుదర్శన్ గారు, హర్ష, శివాజీ రాజా గారు, సప్తగిరి, ఇలా చాలామంది ఆర్టిస్ట్ వర్క్ చేశారు. అందరికీ నా చాలా పెద్ద థ్యాంక్స్. ఇట్స్ చూస్తుంటేనే చిన్న చిన్నగా ఈ టీం ఎంత పెద్ద టీమ్గా ఫామ్ అయిందని తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా కెమెరామ్యాన్ రవి గారికి. సినిమా భయ్య ఫ్రెష్గా ఉంది భయ్య, బొమ్మ అసలు థ్యాంక్ యూ రవి గారు, నన్ను చాలా యంగ్గా హ్యాండ్సమ్గా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ బై అరుణ్ అండ్ ప్రకాష్. థ్యాంక్ యూ ప్రకాష్, వెరీ నైస్. ఈరోజు అరుణ్ రాలేదనుకుంటాను. ప్రకాష్, థ్యాంక్ యూ సో మచ్, ఎస్పెషలీ ఫర్ నేలమ్మ సాంగ్. అండ్ యూజువలీ ఇట్లాంటి చిన్న సినిమాలకి ప్రాణం పోసేది, దాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని రిలీజ్ చేసే డిస్ట్రిబ్యూటర్స్. ఈ సినిమాకి బుచ్చి గారు అండ్ రామ్దాస్ గారు, సార్ థ్యాంక్ యూ సార్. చాలా రుణపడి ఉన్నాను. ఇట్లాంటి ఒక సినిమా అంటే ఒక కమర్షియల్, ఒక యాక్షన్ అవి తీసుకురావడానికి చాలామంది ఉంటారు. ఇట్లాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బయటికి తీసుకొస్తున్నారు. ఇట్లాంటి ఒక స్మాల్ ఫిల్మ్ బయటకు తీసుకొచ్చి మీ మంచి మనసు కోసం పెద్ద కలెక్షన్లు రావాలని నేను కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మేము స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అడిగారు, కోవిడ్ అప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండేది కదా, ఇప్పుడు తెలియదని. మా కోసమే మొన్న పిఎం మోదీ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని సినిమాని ప్రమోట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా సినిమా వస్తుందని ఆయన కూడా మొదలుపెట్టారు. సో మళ్ళీ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ట్రెండ్ మళ్ళీ సృష్టించాం. సో మళ్ళీ ఇంకొకసారి కనిపిస్తే కోవిడ్ అని అడగద్దు, మళ్ళీ కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్. మనం సినిమాలు చాలా చేస్తూ ఉంటాం. కొన్ని డబ్బుల కోసం చేస్తాం, కొన్ని కథ కోసం చేస్తాం, కొన్ని ప్రొడ్యూసర్ కోసం చేస్తాం, కొన్ని డైరెక్టర్ కోసం చేస్తాం. మనలో ఉన్న ఒక ప్రిన్సిపల్స్, మనలో ఉన్న కొన్ని మనం స్ట్రాంగ్గా నమ్మే నమ్మకాల కోసం కొన్ని సినిమాలు చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. అలా ఒక నమ్మకం కోసం చేసిన సినిమా అనేది. ఈరోజు వ్యవసాయం చేయాలి అని ఒక కుర్రాడు అనుకుంటే మనం యూట్యూబ్లో చాలా చూస్తుంటాం. ఐటీ జాబ్ వదిలేసి వచ్చి కోళ్ళ ఫామ్ పెట్టుకున్నారు, యూఎస్ నుంచి తిరిగి వచ్చేసి ఒక డైరీ ఫామ్ పెట్టుకున్నారు, ఒక పెద్ద ఫైనాన్స్ జాబ్ వదిలేసి వచ్చి ఒక నేచర్ అగ్రికల్చర్ చేస్తున్నారు అని. సో అట్లాంటి ఒక జనరేషన్ స్టార్ట్ అవుతుందని మా అందరికి ఒక పెద్ద నమ్మకం. వాళ్ళందరికీ నమ్మకం ఇచ్చేటట్టు, నా ఐటీ జాబ్ను వదిలేసి నేను వ్యవసాయం చేయాలని ఒక కుర్రాడు అనుకుంటే వాడి ఫ్యామిలీ నుంచి వాడికి వచ్చిన రెస్పాన్స్ ఏంటి, వాడి ఫియాన్సీ దగ్గర నుంచి, వాడి ఫ్రెండ్స్ దగ్గర నుంచి, వాడి కమ్యూనిటీలో నుంచి వాడిని ఎలా చూస్తారు, వాడు దాన్ని ఎలా దాటుకోవాలనుకుంటున్నాడు, దాటుతాడా లేదా ఏంటి అన్నది సినిమా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో అందరం ఎక్కడో చోట రైతు బిడ్డలమే. మనందరం హైదరాబాద్ అంటాం, కానీ ఒక 2 తరాలు 3 తరాలు ముందుకెళ్తే ఎక్కడో చోట ఒక రైతు బిడ్డగా వచ్చి ఉంటాం. సో ఈ సినిమా మీరు తప్పకుండా థియేటర్లో వెళ్ళి చూడండి. మీరు థియేటర్లో వెళ్ళి చూస్తే ఇంకా ఎక్కువ మంది వచ్చి చూస్తారు. ఇది ఒక మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ వన్స్ అగైన్ నన్ను ఈరోజు వరకు, మొన్న ఈశాన్ ఒక సినిమా ఆడించారు, దాని ముందు ఉద్వేగం ఒకటి, ఏం పుణ్యం చేసుకున్నానో తెలీదు, మళ్ళీ నా సినిమాని ఇలా ఆదరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. దానికి నా వల్ల అయినంత బెస్ట్ నేను చేస్తూ ఉంటాను. అండ్ ఈ తెలుగు ఆడియన్స్కి నా శిరస్సు వంచి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. May 15th తప్పకుండా సినిమా చూడండి. థ్యాంక్ యూ. సారీ సార్, చిన్న షూటింగ్కి వెళ్తున్నా, అందుకే ముందు మాట్లాడా. మా హీరోయిన్ గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఈ హీరోయిన్ గారు ఫస్ట్ మాతో చేసేటప్పుడు ముందు కొత్తగా ఉండేది. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేసి అసలు డేట్లు దొరకట్లేదు, మర్చిపోయారు. సో మళ్ళీ సినిమా ఆడితే తిరిగి, అంటే అప్పుడు ఆవిడ హైదరాబాద్ వచ్చి వెళ్ళేవారు, ఇప్పుడు హైదరాబాద్ సిటిజన్ అయిపోయారు. ఇంకా మా సినిమా ఓపెనింగ్ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, తెలుగు అబ్బాయిని చేసుకుంటారంట. సో ఆల్రెడీ పాయల్ రాధాకృష్ణన్ చేసుకోబోతున్న తెలుగు అబ్బాయి అని వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.
ఫర్ బీయింగ్ హియర్ అండ్ మేకింగ్ అ ఫిల్మ్ కమ్ అవుట్. థ్యాంక్ యూ సో Thank you, guys. నన్ను కూడా మీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ లో పార్ట్ చేసుకున్నందుకు ఐఎమ్ రియలీ గ్లాడ్. డెఫినెట్లీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇంకా బాగా కలర్స్ రావాలి. ఇది ఒక్కొక్కటి 1 by 1 రెడ్ Yes, బ్లాక్ అలా red యాడ్ colour. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సో మచ్.